అసలు దేవుడు అనేవాడి గురించి తెలుసుకోకపోతే ఏమవుద్ది? దేవుని గురించి ఆలోచించకపోతే ఏం జరుగుద్ది? బ్రతికినన్నాళ్ళు బతుకుతాం, చస్తాము. అంతే కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చస్తాము అంటే చావటం మామూలే అందరిలాగా. కానీ చనిపోయిన తర్వాత మరొక ప్రపంచం ఉంటుంది మనకి. అదేంటి అంటే స్వర్గము లేదా నరకము. అక్కడ ఈ లోకంలో జీవించేది మనం 70-80 ఇయర్స్ మహా అయితే. కానీ ప్రాణం పోయిన తర్వాత స్వర్గంలో ఉంటే అక్కడ యుగ యుగాలు సంతోషంగా ఉండొచ్చు. నరకంలో ఉంటే మాత్రం అక్కడ కూడా యుగ యుగాలు ఏడ్పు, పండ్లు కొరుకుట, అగ్నిలో కాలటం ఇది జరుగుతూనే ఉంటుంది. మరణం అనేది మన దగ్గరకు రాదు. మరణాన్ని దేవుడు మనకి ఇవ్వరు. అలా కాలుతూ 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 యుగ యుగాలు ఏడుస్తూ బ్రతకాల్సిందే నరకంలో. అతి భయంకరమైన శ్రమ అది. మరి అగ్నిలో కాలటం అంటే చూడండి, కొంచెం అగ్ని తగిలితేనే చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటాం మనం. కానీ యుగ యుగాలు అలా నరకం నుంచి తప్పించుకోవాలి ప్రతి బిడ్డ అని దేవుడు వాక్యం చెప్పిస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ విషయాన్ని గ్రహించుకొని మీరు విశ్వసించకపోవటం అనేది మీ ఇష్టం. కానీ భయంకరమైన శ్రమ ఉంటుంది ఆఫ్టర్ డెత్ అని బైబిల్ చెప్పుచున్నది. అది తప్పించుకోవాలంటే దేవుని తెలుసుకోవాల్సిందే మనం.